సో మనం ఇంతసేపు దేని గురించి తెలుసుకున్నాం? ఫలము గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వరము గురించి ఒక 2 పాయింట్స్ నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఫలము మనల్ని అపవాది వేసే వలల నుంచి మనల్ని కాపాడుతుంది. వరము ఏం చేస్తుందంటే అపవాదిని కింద పడేయటానికి సహాయపడుతుంది. ఇంకో చూడండి, మనము ఎప్పుడు మన జీవితంలో మనల్ని ఆయన కింద పడేయలేడు అని అనుకుంటాడో అపవాది, ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆటంకాలు ఆయన పంపిస్తాడు, శోధనలు పంపిస్తాడు, మన ఆర్థిక స్థితిని కింద పడేయటానికి చూస్తాడు, మన విశ్వాసాన్ని కింద పడేయటానికి చూస్తాడు, లేకుంటే మనల్ని మన ట్రాక్ నుంచి ఆయన కింద పడేయటానికి ఆయన చూస్తాడు. ఈ ఫలం ఏం చేస్తుందంటే మనల్ని కింద పడకుండా మనల్ని ఆపుతుంది. ఈ వరము మనల్ని దేనికి సిద్ధపరుస్తుందంటే అపవాది వేసే ప్రతి ఒక్క అటాక్, ప్రతి ఒక్క శోధన దగ్గర నుంచి కూడా దాన్ని ఎదిరించడానికి శక్తి మనకిస్తుంది. హల్లెలూయ. ఈ 2 చాలా ముఖ్యం. ఒకటి, పడే ముందు మనం మనల్ని రక్షించుకోవటం. సెకండ్, మనం పడము అని తెలియనప్పుడు మనల్ని ఆయన అటాక్ చేసినప్పుడు కూడా మనం స్థిరంగా ఉండటానికి సహాయపడేది పరిశుద్ధాత్మ వరములు. మనం ఎన్నోసార్లు మనం అడగవచ్చు, ఇది ఎలా అండి? వరముల ద్వారా మేము ఎలా, అపవాది మాకు పంపే ప్రతి ఒక్క అటాక్ అంటే ప్రతి ఒక్క శోధనను కూడా మేము ఎలా ఎదిరించగలుగుతాం వరముల ద్వారా అని చెప్పేసి మనకు కొన్ని డౌట్ రావచ్చు. నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీకు వ్యాధి వచ్చి తగిలింది అనుకోండి, అలాగే మరణించాలని ఆశపడతారా, స్వస్థత పొందాలని ఆశపడతారా? మీరు వ్యాధిలోనే మీరు మరణించారు అనుకోండి, ఆయన జయించినట్టు. మీరు ఆ వ్యాధిని మీరు జయించారు అనుకోండి, ఆయన ఓడించినట్టు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? వరం ఏం చేస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ us టు ఫైట్ ద వర్క్ ఆఫ్ ద ఎనిమీ. ఈ వరాలు మనకు ఏ ఒక్క నమ్మకం మనకిస్తుందంటే, ఎలాంటి విశ్వాసం మనకిస్తుందంటే అపవాది క్రియలను నరికి వేయటానికి మనకు సహాయపడుతుంది. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో చేసిన అన్ని కార్యము కూడా నిజము అని నమ్మే కృపను ఈ కృపా వరాలు మనకిస్తాయి. హల్లెలూయా కదండి. ఇంకో చూడండి, మనము వేరే లాంగ్వేజ్లో మనం మాట్లాడిన కూడా అపవాదికి అర్థమవుతుంది, కానీ మనం మాట్లాడేది ప్రభుకి డైరెక్ట్గా పోయి చేరింది అనుకోండి, ఏమవుతుంది తెలుసా? అపవాది కూడా ఏం ప్లాన్ ఆయన చేయలేడు, ఏ తంత్రం ఆయన చేయలేడు, ఏ ఒక్క ప్లాన్ కూడా ఆయన చేయలేడు. ఈ వరాలు మనకేం చేస్తాయంటే ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడటానికి అది సహాయపడుతుంది. హల్లెలూయా. సో ఈ ఒక్క వారం ముందు నుంచి నాకు చాలా శోధనలు అన్నమాట నా జీవితం. అంటే చెప్తున్నా, అంటే ఈ 1 వీక్ నుంచి చాలా ఆటంకాలు అన్నమాట. అంటే నేనేమనుకున్నానంటే, ఇది సిస్టమ్ ఒకటి తీసుకున్నాం మా మినిస్ట్రీకి, ఒక ల్యాప్టాప్ ఒకటి తీసుకున్నాం అన్నమాట. ఆ ల్యాప్టాప్ తీసుకున్నాము అంటే చాలా ఖరీదైన ల్యాప్టాప్, అది చాలా ఖర్చు పెట్టి నేనే తీసుకున్నాను. ఒకసారి ఏమైందంటే, ఒకరోజు టక్కన ఒక థాట్ వచ్చింది, ఒకసారి ల్యాప్టాప్ నేను ఓపెన్ చేసి చూడు అని ఒక ఆలోచన వచ్చిందన్నమాట. తీసి ఇలా చూసిన వెంటనే అది ఆ ల్యాప్టాప్ రిపేర్ అయింది. అది రే బాబు, కొని 1 సంవత్సరం కూడా అవ్వలే, మొత్తం రిపేర్ అయిపోయింది ఏంది అని చెప్పేసి ఒకలాగా మనసు ఒకలాంటి ఒక దుఃఖం కలిగింది అన్నమాట. అబ్బా, ఇంత రేటు పెట్టి కొన్నాము, రిపేర్ అయిపోయింది కదా అని చెప్పేసి ఫస్ట్ అదొక్కటి నాకు మెంటల్గా నాకు డిస్టర్బ్ అయింది అన్నమాట. సెకండ్, ఇక్కడ హోర్డింగ్స్ ఎంతమంది చూసారు? అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ చూసారా? యా. సో మన మినిస్ట్రీ, మన సండే సర్వీస్ ఇక్కడ అవుతుందని చెప్పేసి అక్కడ ఒక 2 హోర్డింగ్స్ మనం పెట్టాం, మనం ఒక 3 హోర్డింగ్స్ పెట్టి చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళాను అనమాట. అంటే ఈ వారంలో పెట్టి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి నెక్స్ట్ రోజు వచ్చి చూద్దాం, మనం పెట్టిన ఈ పోడియం నిన్ననే కదా చూసాము, చాలా బాగా ఫిక్స్ చేసాము, మనం అన్నీ ఫిక్స్ చేసేసాము, ఏం చేద్దాం వెళ్ళి చూద్దాం అని అనుకున్నాం. నెక్స్ట్ రోజు బండి వేసుకొని వచ్చా, ఒక్క పోడియం కూడా కనబడట్లే. రే బాబు, ఎడపోయిందిరా బాబు, ఎవడన్నా ఎత్తుకెళ్ళాడా, ఎవడన్నా కొట్టేశాడా అంటే మొత్తం ఐరన్ కదా, ఈ ఐరన్ రాళ్ళు తీసుకెళ్ళి బయట ఎక్కడన్నా అమ్మేశారా వీళ్ళు, చాలా తెలియని వారిలాగా ఉన్నారు అందరూ అనుకున్నా.
నెక్స్ట్ ఇంకో ఆలోచన వచ్చిందంటే ఏంది, ఎక్కడ పోయింది, ఎలా పోయిందని చెప్పేసి ఓపెన్ చూస్తే కష్టపడి అంటే నా చేతిలో వచ్చిన డబ్బుతో ఖర్చు పెట్టి నేను చేసిందన్నమాట ఇవంతా. ఈ ల్యాప్టాప్ కానీ ఈ హోర్డింగ్స్ కానీ చూసిన వెంటనే అన్నీ కూడా ఇలా బెనికి కింద పడిపోయి నాశనమై ఉందన్నమాట. నా మైండ్ ఇంకా డిస్టర్బ్ అయిపోయింది. ఫస్ట్ ల్యాప్టాప్ పోయింది, తర్వాత హోర్డింగ్లు పోయింది, తర్వాత ఈ పోడియం అన్నమాట. ఈ పోడియం వారు ఏమన్నారంటే, అన్న ఈ వారం రావటం కొద్దిగా కష్టమేమో అన్న, నెక్స్ట్ వారం వస్తాం అన్నారనమాట. అంటే ఇది ఒక 1 month నుంచి ప్లాన్ చేస్తున్నాం, ఇది పెట్టాలి ఇక్కడ అని చెప్పేసి. సో ఆయన ఏమన్నాడంటే, అన్న ఏదో డిస్టర్బెన్స్ అయిందన్న, ఎవరో మరణించారు, మరి వారిని చూడడానికి మేము వెళ్ళాము, మరి ఇది అవుతుందో అవ్వదో అన్న అని చెప్పేసి అనమాట. ఈ 3 డిసప్పాయింట్మెంట్స్ వచ్చాయి. నాకైతే మైండ్ పోయింది. ఏంది ప్రభువా, సేవలో ఇలా అడుగు పెడితే నేను ఎక్కడంతా ఖర్చు పెట్టానో అవంతా పోయిందా అని చెప్పేసి ఒక మనిషి ఇలా ఆలోచిస్తున్నాను అనమాట. వెంటనే పరిశుద్ధాత్ముడు నాకేం గుర్తు చేశాడో తెలుసా? ఇంకో చూడండి, అపవాది మనల్ని దేన్ని అటాక్ చేస్తాడంటే మన మైండ్ని ఆయన అటాక్ చేస్తాడు. ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని కింద పడేయటానికి ఆయన చూస్తాడు. ఏం చేస్తేనే జీవితంలో పైకి రాడో దాని మీద ఆయన ఫోకస్ చేస్తాడు. ఏది చేస్తే ఈయన యొక్క విశ్వాసం పెరగదు, ఏం చేస్తే ఈయన యొక్క నమ్మకం పెరగదు, ఏం చేస్తే ఈయన కింద పడిన స్థితిలోనే ఉంటాడని చెప్పేసి ఎప్పుడు కూడా అపవాది అదే ఆయన ప్లాన్ చేస్తూ ఆయన ఉంటాడు. వెంటనే ప్రభు నాకేం గుర్తు చేశాడు తెలుసా? నేను నా చిన్ననాటిలో నేను ఉన్నప్పుడు నేను ప్రభు దగ్గర అడిగాను, ప్రభువా నా సేవ ఎలా ఉంటుంది, నా సేవ ఎలా పైకి వెళ్తుంది, నాకు చూపియండి ప్రభు అని చెప్పేసి ప్రభు దగ్గర నేను అడిగిన ఒక దినం ఉంది. అప్పుడు ప్రభు నాకు ఆ పోయిన వారం కూడా నేను చెప్పాను, అంటే ఈ హాల్ అంతా కూడా మరి చాలామంది ప్రజలు వచ్చి కూర్చునేటట్టు ఒక దర్శన ప్రభు నాకు చూపించాడు అన్నమాట. వెంటనే ప్రభు నాకు అది గుర్తు చేశాడు. గుర్తు చేసి ఏమన్నాడు తెలుసా? ఇదంతా మర్చిపో, అది అయ్యేది తప్పకుండా అవుతుంది అని చెప్పేసి ఆయన గుర్తు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది గుర్తు చేసిన వెంటనే, అంటే ఆ దర్శనం నాకు ప్రభు గుర్తు చేసిన వెంటనే, లేకుంటే ఆ ప్రవచనాన్ని ప్రభు నాకు గుర్తు చేసిన వెంటనే, మరి అలాగే ఇంకో దైవజనుడు ఆఫ్రికా దేశం నుంచి నాకు కొన్ని ప్రవచనాలను చెప్పాడు అన్నమాట. వెంటనే పరిశుద్ధాత్ముడు వాటన్నిటి కూడా ఆయన గుర్తింపజేశాడు. ఇలా అవుతుంది నీ సేవ, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది అని ఆయన చెప్పేసరికి ఏమైందంటే నాలో తిరిగి విశ్వాసం ప్రారంభించబడింది, నాలో తిరిగి ఆ నమ్మకం ప్రారంభించబడింది. ఏమైందో మీకు తెలుసా? ల్యాప్టాప్ రిపేర్ కానీ వెళ్ళి ఇచ్చాం, 50,000 60,000 వాడు బిల్ వేస్తాడు అనుకున్నా. వాడు వెంటనే ఒక స్క్రూ డ్రైవర్ తీసి మధ్యాహ్నం నుంచి నైట్ వరకు ఏమేమో గెలికిన వెంటనే మళ్ళీ ఆన్ అయిపోయింది. అది అబ్బా ప్రభువా దండం అని అనుకున్నా ఫస్ట్. సెకండ్, ప్రభు నాకు ఏం నేర్పించాడంటే, కొన్నిసార్లు జీవితంలో పడిపోతేనే తిరిగి దాన్ని ఎలా నిలువబెట్టాలో మనకు తెలుస్తుందంట. ఒకసారి పోడియం పడిపోయింది కదా, ఇప్పుడు గట్టిగా వెల్డింగ్ చేసి పెట్టాం, గాలి కాదు భూకంపం వచ్చినా నువ్వు కింద పడకూడదు. అంటే భూకంపం వచ్చినా కింద పడకూడదు. ఏది మొత్తం రాళ్ళు పెట్టి మొత్తం కింద మొత్తం తవ్వి గట్టి గోపలకి పెట్టేసాను అన్నట్టు. ఇంకా ఎవడొచ్చి అంటే తీసుకెళ్ళాలని 100 సార్లు ఆలోచించాలి, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా కింద పడేయాలి. అంటే ఈ వరము మన జీవితంలో ఏం చేస్తుంది తెలుసా? అపవాది మన మీద తీసుకొని వచ్చే ఆ శోధనలు కానీ ఆ అటాక్స్ కానీ వాటన్నిటిలో నుంచి జయించడానికి మనకు శక్తిని అది ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో కొన్నిసార్లు చాలామంది వాక్యంలో చాలా బలంగా వారు ఉంటారు, అంటే వారి యొక్క క్యారెక్టర్లో చాలా బలంగా వారు ఉంటారు. కానీ ఈ వరములు వచ్చేసరికి, అంటే ప్రభు నా కొరకు ఒక మంచి భవిష్యత్తు ఆయన ఉంచాడు, నా కొరకు మంచిది ప్రభు నాకు ఉంచాడు అనే దాన్ని చూసే ఆ కృప మనలో ఉండదన్నమాట. గనుకనే మనం ప్రభు దగ్గర మనం ఏం అడగాలంటే, ప్రభువా ఈ వరములు కూడా నా జీవితంలో ప్రారంభించబడాలి. హల్లెలూయా, నా జీవితంలో ప్రారంభించబడాలి. ఎప్పుడంతా మనం సోలిపోయి ఉంటామో మరి పరిశుద్ధాత్ముడు మనకు అది గుర్తు చేయగలగాలి. సో అక్కడ వరముల్లో ఏమైంది? ఆ దర్శనం నేను చూసే గనుక, ఆ కళ నాకు నేను చూసే గనుక ప్రభు ఏం చేశాడంటే తిరిగి నాకు అదే గుర్తు చేపించాడు. హల్లెలూయా, గుర్తు చేపించి నాలో ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని ఆయన పెంచడానికి ఆయన కృపను నాకు ఇచ్చాడు. సో నేనేం చెప్పాలి, నేను ఆశపడుతున్నానంటే,
ఫలములు మనల్ని ఏం చేస్తాయంటే మనల్ని కింద పడకుండా మనల్ని అది కాపాడుతుంది. వరములు ఏం చేస్తాయంటే మనపై అపవాది తీసుకొచ్చే దాడి వాటన్నిటిని కూడా ఆపే కృప వరము మనకిస్తుంది. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.